దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్తో జరగాల్సిన హై ప్రొఫైల్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ అధికారికంగా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం శ్రీలంక పర్యాటక రంగానికి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తాజా అనిశ్చితితో పర్యాటకులు శ్రీలంక కేవలం హోటళ్లే కాకుండా ప్రత్యేక విమాన సర్వీసులు, టూర్ ఆపరేటర్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇండియాలో పాక్ మ్యాచ్ ఆడకపోతే శ్రీలంక పర్యాటక రంగంపై ఎలాంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? పాక్ నిర్ణయంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ పోరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ టీమిండియా మాత్రం తన ప్రణాళికను మార్చుకోవడం లేదు. ప్రత్యర్థి జట్టు వస్తుందా రాదా అన్న దానితో సంబంధం లేకుండా ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ వెళ్లాలని నిర్ణయించుకుంది. నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా పాక్ వైఖరిని ఎండగట్టాలని బీసీసీఐ భావిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ జట్టు కూడా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే పాక్ రాకపోయినా తాము మాత్రం షెడ్యూల్ ప్రకారం కొలంబో వెళ్తామని టీమిండియా స్పష్టం చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ సమయానికి ఒక జట్టు మైదానంలోకి రాకపోతే మ్యాచ్ రెఫరీ నిర్ణీత సమయం వరకు వేచి చూస్తారు. అప్పటికి కూడా ప్రత్యర్థి జట్టు రాకపోతే మైదానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తూ ఫార్ఫిట్ నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల భారత్కు నేరుగా 2 పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్ ఆడినా ఆడకపోయినా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సిందే. అందుకే భారత జట్టు లంక పర్యటనను రద్దు చేసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది. భారత్ పాక్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడంతో శ్రీలంక పర్యాటక రంగం ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయింది. ప్రపంచ క్రికెట్ లో అత్యంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధులు, స్పాన్సర్లు ఇప్పటికే కొలంబోకు చేరుకోవాల్సి ఉంది. మ్యాచ్ నేపథ్యంలో కొలంబోలోని ప్రముఖ హోటళ్లన్నీ నెలల ముందే బుక్ అయ్యాయి. అయితే తాజా అనిశ్చితితో పర్యాటకులు తమ బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. కేవలం హోటళ్లే కాకుండా ప్రత్యేక విమాన సర్వీసులు, టూర్ ఆపరేటర్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకకు పర్యాటక రంగమే కీలకం. ఇలాంటి మెగా టోర్నీ ద్వారా భారీ ఆదాయం వస్తుందని ఆశించిన లంకకు పాక్ నిర్ణయం పిడుగులా మారింది. ఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఆర్థిక నష్టాల గురించి ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని లంక అధికారులు భావిస్తున్నారు.
పాకిస్తాన్ వైఖరి మారకపోతే ఈ మ్యాచ్ స్థానంలో వేరే కార్యక్రమాన్ని నిర్వహించాలా లేక షెడ్యూల్లో మార్పులు చేయాలనే అంశంపై ఐసీసీ తలమునకలై ఉంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే శ్రీలంకకు జరగాల్సిన ఆదాయ నష్టాన్ని పాక్ బోర్డు నుంచి వసూలు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఐసీసీ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం టోర్నీ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఐసీసీ వ్యాఖ్యానించింది. ప్రతి దేశం తమ ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలను గౌరవించాల్సిందే అయినా క్రీడల్లో ఇలా సెలెక్టివ్ పార్టిసిపేషన్ చెల్లదని ఐసీసీ హెచ్చరించింది. పీసీబీ నుంచి అధికారిక సమాచారం వచ్చిన తర్వాత ఐసీసీ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పాక్ రాకపోవడం వల్ల ఐసీసీకి సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.